సో మీకు మెడిసిన్కి వెళ్ళలేకపోతే మీరు ఏ కోర్సుకి వెళ్ళండి, ఎవడైనా 20,000 25,000 మించి ఇవ్వడండి. బైపీసీ ద్వారా వెళ్ళే కోర్సులు ఏవైతే బయోటెక్నాలజీ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ ఏవైతే కొంచెం మంచి మంచి కోర్సులు ఉంటాయో అవన్నీ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్గా ఐఐటీస్లోను, బిట్స్లోను ఇలాంటి కాలేజెస్లో ఉంటాయండి, ఎన్ఐటీస్లో. అవన్నీ కూడా జేఈ ద్వారా ఇస్తారు. వీళ్ళ అమాయకత్వం ఏంటంటే వీళ్ళు తెలియక ఈ కోర్సులన్నీ బయాలజీ కోర్సులు అనుకుంటారండి. బయోటెక్నాలజీ ఇస్ నాట్ ఫర్ ద బయాలజీ స్టూడెంట్. బయాలజికల్ సైన్స్ ఫ్రమ్ బిట్స్ పిలానీ ఇస్ నాట్ ఫర్ ద బయాలజీ స్టూడెంట్. ఐఐఎస్సిఆర్లో మీరు బయాలజీ చదవాలంటే నాట్ ఫర్ బయాలజీ స్టూడెంట్. ఐఐటి మద్రాసులోకి వెళ్ళి బయాలజికల్ సైన్స్ చదవాలంటే బయాలజీ కూడా ఎవరు. సో మోస్ట్ ప్రీమియర్ కాలేజెస్, ఈవెన్ బనారస్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు బయాలజికల్ రిలేటెడ్ కోర్సెస్ ప్రెస్టీజియస్ కాలేజెస్లో ఓన్లీ ఇవన్నీ సాదాసీదాగా ఉన్న కాలేజీలు ఏవైతే టైర్ 3, టైర్ 4 కాలేజీలు ఉంటాయి, చెత్త చెదరం, గీతమ్మో లేకపోతే ఇలాంటి కాలేజీలు ఉంటాయి చూసారా, అలాంటి కాలేజీల్లోనే మీకు బైపీసీ వాళ్ళని అట్రాక్ట్ చేయడం గురించి, లేదా కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ లాంటి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఎవరికి 20,000 కూడా జీతాలు రాకుండా చేసేస్తున్నారు. యాక్చువల్గా ఈ కోర్సెస్ ఇస్ నాట్ ఫర్ ద బయాలజీ స్టూడెంట్స్. అంత టెక్లో కాంబినేషన్ వచ్చేసినాయండి ఇవన్నీ కూడా. ఇంకా కొద్దో గొప్ప వెళ్ళాలంటే కొంచెం నర్సింగ్ బెటర్, కొంచెం డిమాండ్ ఉంది అబ్రాడ్లో. ఇక్కడ నర్సింగ్ చేస్తే కనీసం గల్ఫ్ కంట్రీస్లో కానీ, జర్మనీ లాంటి దేశాల్లో కానీ చాలా డిమాండ్ ఉంది, అలా వెళ్ళొచ్చు. లేదు అంటే 12th బైపీసీ చదివిన తర్వాత జర్మనీ వెళ్ళినట్లయితే డిప్లొమా కోర్సులు ఉంటాయి అక్కడ జర్మనీలో. ఆ డిప్లొమా కోర్సులు చేయొచ్చు. అంటే దానికి కూడా పర్సెంటేజ్ ఏమైనా కావాలి? పెద్దగా అక్కర్లేదండి, డిప్లొమా కోర్సు అక్కర్లా, డిగ్రీకి అయితే కావాలి. కానీ లేదు అనుకున్నట్లయితే వీళ్ళు మెడిసిన్ ఇక్కడ కింద బాగోదు కాబట్టి కొంచెం ఖర్చు అయినా పర్లేదు అనుకున్నట్లయితే యూఎస్, యూకే లాంటి కంట్రీస్ నుంచి అలాగే ఎవరు వెళ్ళకి, ఎందుకంటే స్టేట్ బోర్డు వాళ్ళు, బైపీసీ వాళ్ళు అలాగే పనికిరారు. బట్ కాకపోతే యూరోపియన్ కంట్రీస్లో ఇస్తారు స్టేట్ బోర్డుకి కూడా. యూరోపియన్ కంట్రీస్లో ఒక 1 crore ఖర్చు పెట్టుకోగలిగితే జనరల్గా కొన్ని దేశాల్లో మెడిసిన్ అనేది చదివే అవకాశం ఉంటుంది. అక్కడ కొంచెం ఆ సర్టిఫికేట్ కొంచెం వాల్యూ ఉంటుంది. అట్లాగే ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, ఇండియాలోనే ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఏదైనా క్లాట్ కానీ, ఏదైనా ఎన్ఐటీ కానీ, లేకపోతే ఐఏఎస్సిఆర్, నైజర్ లాంటి ఎగ్జామ్స్ రాసుకుని వెళ్తేనే కొంచెం బెటర్ అవకాశం ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాయను, నాకు తెలియలేదు, నేను పనికిరాను, అయినా కూడా నాకు జీతాలు ఎక్కువ రావాలన్న విధానం తప్పండి.